ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు శుక్రవారం పెందుర్తి ఏరియా గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సభ్యులు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఈ వేడుకలు చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షులు లకే చిట్టిబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో సమస్యల పరిష్కారంతో పాటు ఉద్యోగులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని, విద్య, వైద్యం సదుపాయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ముందుగా పెందుర్తి జంక్షన్ నుంచి సభా ప్రాంగణం వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గిరిజన సంస్కృతి కార్యక్రమాలు, నృత్యాలు అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు అంజడి రాజయ్య, గౌరవ అధ్యక్షులు బాకూరు కరుణాకర్, మహిళా అధ్యక్షురాలు తమర్ప గంగా భవాని, ప్రధాన కార్యదర్శి చిట్టయ్య, పలువురు సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మరి విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఏరియాలో పెందుర్తి పరిసరాల్లో ఉన్న గిరిజన ఉద్యోగులు మరి వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారందరూ కూడా కలిసి ఈ ఆదివాసీ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని తీర్మానం చేసి ఈరోజు ఇలా కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరి పెందుర్తిలో సుమారుగా 400 నుంచి ఒక 800 కుటుంబాలు గిరిజన కుటుంబాలు ఉన్నాయి. కానీ ఈ కుటుంబాలకి కనీసం ఉండడానికి ఒక కూర్చొని ఒక మాట్లాడుకోవడానికి కానీ దేనికైనా ఒక కమ్యూనిటీ హాల్ కానీ ఏం కూడా లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాం. మరి ఆదివాసులు అంటే మూల పురుషులు. ఇంత మూల పురుషులు మాకు నమ్మకంతో ఉన్న వ్యక్తులు. నమ్మకం అన్నది ఆదివాసుల నుండి ముందు మొదలైంది. అలాంటి ఆదివాసులకి కనీసం ఒక గిరిజన భవనం కానీ కమ్యూనిటీ హాల్ కానీ ఏది కూడా లేకపోవడం విచారకరమైన విషయం. మేము ఎన్నో దఫలుగా పై అధికారులకు అడుగుతున్నాం. కానీ అధికారులు కూడా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మాకేం కూడా చేసినట్టు కనపడలేదు. ప్రస్తుతానికి ఉన్న అధికారుల రాజకీయ నాయకులైనా మాకు ఈ కమ్యూనిటీ హాల్కి సంబంధించి మాకు స్థలం ఈ కుటుంబాలకి ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటూ మరి ఈనాటి కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు విచ్చేస్తున్నారు. మాకు గిరిజన ఉద్యోగులు చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులు కానీ వివిధ సంఘాల్లో పనిచేసే సంఘ సేవకులు కానీ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ
మరి ఇలాంటి కార్యక్రమాలని గత 3-4 సంవత్సరాల నుంచి కూడా పెందుర్తిలో చేస్తున్నాం. కానీ ఈ సంవత్సరం చాలా భారీ ఎత్తున ఉన్న ఆదివాసులందరం కూడాను ఆదివాసీ దినోత్సవం చేసుకోవాలని గత 4 రోజుల నుంచి మేము పూర్తిగా ప్రిపేర్ అవుతున్నాం. ఈ క్రమంలో విశాఖపట్నంలో వివిధ ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా వివిధ ప్రాంతాలు ఉన్న వారిని కూడా మేము కంపల్సరీగా మా ప్రాంతం కావాలని మాకు ఇక్కడ ఆదివాసులకు మా ఐక్యత మీరు కూడా తోడ్పాటు ఇవ్వాలని పిలుపునిచ్చాం. దాన్ని పురస్కరించుకొని చాలా మంది పెద్దలు మా ఆదివాసులు పెందుర్తి ఆదివాసుల మీద దృష్టి పెట్టారు. వాళ్ళందరూ కూడా మాకు సహకరించారు. చాలా సంతోషిస్తున్నాం. ఈరోజు ఇక్కడ మా పెందుర్తి గ్రామంలో దాదాపు మా ప్రెసిడెంట్ గారు అన్నట్టుగా 500 మంది కుటుంబాలు ఉన్నాము. ఇక్కడ కూర్చొని మాట్లాడడానికైనా సరే, కార్యక్రమం చేయాలైనా సరే మాకు ఎటువంటి కమ్యూనిటీ భవనం కూడా లేదు. నమస్కారం అండి. ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం 9వ తారీఖున పెట్టడానికి గల కారణాలు ఏంటంటే, గిరిజనులున్న ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ప్రపంచం మొత్తం మీద వాళ్ళు వెనుకబడితనం ఉంది. వాళ్ళకి ఒక రోజు అనేది కేటాయిస్తే ఆ సందర్భంగా వాళ్ళ సమస్యల మీద డిస్కస్ చేసుకొని దాన్ని ముందు తీసుకెళ్ళడానికి ప్రభుత్వాలు నోటీసులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ సందర్భంగా వాళ్ళకి ఏదో మంచి జరుగుతుందని ఒక సదుద్దేశంతో పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళు ఆ డేలోన వాళ్ళందరూ కూడా సంతోషంగా జీవించడానికి ఒక అవకాశం ఉంటుందని మరి ఐక్యరాజ్య సంస్థల ఉద్దేశం.